సామాన్లు సిలిండర్లు మొత్తం అన్నీ చేసుకురా మొత్తం రాత్రి ఇంతకు ముందు కూడా మీతో కట్టుకున్నాము. ఎన్ని బాధలు వాడి కట్టుకున్నామన్నా రాత్రి ఆడపిల్ల బాధపడుతుందని అందరూ చూసిండు. చాలా బాధలు వాడి కట్టుకున్నాము. నిజం చదువుతామన్నా మేము చదువుకోలేదు. కన్న కూలి పోతాము, కన్న దేశాలు తిరుగుతామన్నా. కట్టుకుంటే ఇంత పని చేస్తున్నాం. సిలిండర్ పగిలిపోయింది. అబ్బా సిలిండర్ తీసుకుంటాం, సామాన్లు తీసుకుంటా అంటే కూడా ఇన్నలేదు. నాకే కూలిపోయింది. సామాన్లు తీసుకుంటా కూడా లేదు. మూడు బస్సుల పోలీసు వచ్చారు సార్. అసలు ఇద్దరిని గమనిస్తలేరు. రాత్రి మంచాలు ఇంకోటి కరెంట్ లేదంటే కూడా ఇద్దరిని పెట్టి కరెంట్ కట్ చేసి కరెంట్ దొరకొచ్చేది. మొత్తం కరెంట్ కట్ చేసి మెల్లగా జరగండి. అమ్మ ఇగో ఇక్కడ కరెంట్ మీటర్ ఉంది. ఇంటికి నల్ల ఇచ్చినాము, స్తంభాలు వేసినాము, లైట్లు ఇచ్చినాము. సీసీ రోడ్ వేసినాము. ఇగో రోడ్ వేసినాము, లైట్లు ఇచ్చినాము, నీళ్లు ఇచ్చినాము, కరెంట్ మీటర్ ఇచ్చినాము. కరెంట్ మీటర్ కడుతుంది, ట్యాక్స్ కడుతుంది. ఇంత దౌర్జన్యం ఇగోమ్మా, నువ్వు భయపడకు. ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలి, వాళ్ళే చెల్లించాలి. మీరు ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడే ఉండండి, మీకేం వేరే లేదు కదా. మీరు ఇక్కడనే ఉండండి. ప్రభుత్వమే కట్టియాలి, లేదంటే మళ్ళీ మేము వస్తాం, మేము కట్టిస్తాం. కూలి చేసుకుంటున్నా, ఆడ జీతం ఉన్నా, మొగుడు వీళ్ళు కట్టుకున్నందుకు కట్టలేకపోతున్నాం. 16,000 జీతం చూస్తున్నాం, జీతం ఉన్నాం. చాలు శంషాబాద్ పట్నం అయింది ఫామ్ హౌస్ కాడ. చెప్తే కూడా వినకుండా ఉదయం సార్ అని చూపిస్తే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అసలు చూడట్లేదు సార్. పట్ట ఎక్కడిది, నీకు ఎట్లుండి వచ్చింది, ఇది చెల్లదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు. అసలు ఏం అడగట్లేదు సార్. పట్టలేదు చెల్లపోతే మీరు పట్టయ్యని చెప్పండి. పేదోళ్ళే కదమ్మా. లేదంటే మీరే గవర్నమెంట్ ఇంకో పట్టయ్యండి, మీ ఫోటోలు పెట్టియండి. పట్టాలు 2001లో ఇచ్చిండ్రు. ఇటు పట్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకుడు వచ్చి కానీ అధికారి వచ్చి కానీ ఇట్లా ఇయ్య కూడా వాళ్ళలేదు. అలాంటి సందర్భాన ఇప్పుడు వచ్చి 8 నెలలు కాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటని, ఈ దాని పుణ్యం అంటని చెప్పి రేవంత్ రెడ్డి జిల్లా ముఖ్యమంత్రి అవుతున్నాడు అంటని చెప్పి సంతోషపడ్డాం. కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేద సాధనకుండా వికలాంగులంటను కూడా చూడకుండా 500 మంది పోలీసు వాళ్ళను అర్ధరాత్రి రప్పించి ఇండ్లకి బయటికి వెళ్లకుండా వాళ్ళని ఇండ్లకి దొబ్బి కొందరిని కొట్టి దౌర్జన్యంగా ఇవన్నీ కూల్చడం జరిగింది.
ఆ మూల్యం చెల్లించక తప్పదు. రాబోయే రోజుల్లో మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది, తప్పకుండా అది కూలిపోతుంది అనేది. చూడండి ఇక్కడ చూడండి, ఈమె చూడండి, ఈ పాప చూడండి, ఈ పాపను చూసి తెరదు అంతే. వీళ్ళని చూసి కనికారం రాలేదా? వీళ్ళని గుడ్డి వాళ్ళని చూడు, ఇక చూడు, ఈ కాలు చూడు, ఈయన ఇల్లు కూడా కొడతారే. ఇగో చూడు, ఇట్లాంటి కాళ్ళు ఉన్నాయని ఇల్లు కూడా కొడతారా? ఇంత అన్యాయం చూడు. అది అవి ఏమన్నా కాళ్ళ చెప్పు పాపం. ఆ కాళ్ళల్లో ఎట్లా ఆయన ఇల్లు కట్టుకున్నాడంటే కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు సార్. మొత్తం ఈ కరెంట్ తెచ్చింది టీఆర్ఎస్, ఈ నల్లాలు ఇచ్చింది టీఆర్ఎస్, ఈ రోడ్లు శాంక్షన్ చేసింది టీఆర్ఎస్. వచ్చి 8 నెలలు కాలేదు, 8 మాసాలు కాలేదు. ఈ కాలు ఇట్లా ఉన్నటువంటి చూడండి, ఈయన ఇల్లు కూడా కొడితే ఏమన్నా దారా 4,000 చేస్తే వాళ్ళేమో ఇల్లు కూడా అదేంటంటే కూడా జరుగు వాళ్ళందరూ పెట్టుకోండి, మీరు రారు, ఎవరు రారు. మీ తరఫున నేను నిరాశ కూలిపోతుంది సార్. ఆ ప్రభుత్వం మాత్రం పాపం దగ్గర కూలిపోతుంది. వికలంగా అవసరం నెక్స్ట్ ప్రభుత్వం ఈయన మాట్లాడుతూ తీసుకోవడం ఏం భయపడ. పడుకోవాలి అంటే ఏడ వండుకోవాలి, ఏడ తినాలి, ఏడ వండుకోవాలి. ఏం భయపడట్లేమ్మా, భయపడలేదు వాటర్ లైన్ లేదు అన్ని చెప్తున్నాం సార్. తెలియదా సార్? మేము ఇన్ని రోజుల నుంచి చెప్పాల్సిన మళ్ళీ వార్నింగ్ ఇచ్చి సార్ పొద్దుగాల వచ్చి మళ్ళీ శనివారం వస్తామని చెప్తుంది సార్. భయం అవుతుంది సార్. మనుషులు ఉంటే కూడా వాళ్ళు కలకరిస్తలేరు సార్. పిల్లలను పెట్టుకున్న వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చిపోతుంది సార్. కాల్ చేయండి, శనివారం వచ్చి కూలిపోతాము, మనుషులు లేకుంటే సర్వే చేసి కూలిపోతామని చెప్తున్నారు సార్. వచ్చిన ఉన్నా కూడా కూలిపోతాం అని చెప్తుండ్రు సార్. ఈ రోజు పండ్ల కోటలం కూడా ఇంటికనే ఉన్నాం సార్. రాత్రి 3 గంటలకు వెళ్ళి నిద్ర లేదు, ఏం లేదు, అట్లే ఉన్నాం సార్. ఇంట్లో కన్నా ఉన్నాం సార్. రాత్రి తెల్లారి అబ్బాండి కూడా అదేనా బైక్ బాబు
అనాథ పిల్లలు ఎలా కొట్టరు అక్కడ అరే ఆటో రే ఆటో మళ్ళా ఇగో ఎవరు కూలిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ కానీ ఉండండి. ఆడనే చిన్న రూమ్ కడకలు కట్టుకుని ఉండండి. వాళ్ళు వాళ్ళ పైసలతో కట్టిపోతే మళ్ళీ మేము వస్తారు, మేము కట్టిస్తాం. మీరు పని కాకండి ఉండండి. మంచం పెద్ద మంచం కార్లు కూడా ఉన్నాయి. మంచం కిందనే ఉంది. కాగితాలు ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చేసి చూడండి. మేము నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి లోన్లు ఇచ్చి 2000 పెన్షన్ చేసి వికలాంగులకు జనాలు లేరని కూలిపోతారా సార్ కింద కోపంగా పూల చెట్లు అన్ని చెట్లు ఎదురన్నపై అందరికీ రాండి. వాళ్ళు కూడా రాండి కదా. మేము పేదలకు సార్ మీరు ఉన్నప్పుడు మాకు మార్గాలకు మట్టి నాటం సార్ ఇక్కడ ఇల్లు కట్టించిస్తే ఇక్కడ ఆడ ఇల్లు కడితే డాంబర్ రోడ్ వేపిస్తే మీకు లోపల సీసీ రోడ్లు వేపిస్తే కరెంట్ లైన్లు ఇప్పిస్తే వాటర్ లైన్ ఇప్పిస్తే ట్యాక్స్ కట్టుకున్నాం. కంప్యూటర్లు కూడా ఇస్తాం కదా. ఇంత మోసం చేస్తారని మాకు తెలియలేదు సార్. ఇప్పుడు తెలుస్తుంది. బయట మీరు అట్లా పడేసి మీరు మొత్తుకుంటున్నాం సార్. కూలిపోకుండా అని చెయ్యి బట్టి ఇట్లా గుంజేస్తే రేపు గుచ్చుకొని చెయ్యి కట్ట అయిపోయింది అన్నేలంగా. అదే బాబు ఇగో ఈ కాలనీ ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో ఉండండి. పేదోళ్ళు ఇల్లు మీకు కూడా పాపం తగులుతుంది. ఐక్యమత్యంతో నుండి ఆఫీసర్తో నేను మాట్లాడతా. ఇప్పుడు దీన్ని ఏం వాళ్ళే మింగరు. మీ భూమి అట్లే ఉంటాయి. మీ భూమి ఎవరు నేను చేయలేడు. పట్టాలు ఉన్న వాళ్ళకి పట్టాలు వస్తాయి. పట్టాలు లేని వాళ్ళకు కొత్త పట్టాలు ఇవ్వాలి. గవర్నమెంట్ బాధ్యత. దీనిలో ఇప్పుడు మేము 4000 ఇల్లు కట్టించి ఇచ్చినాం. మీరు కట్టియలేదు. కనీసం జాగానని ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు. మేము ఎందుకేమని లేదు. మేము కట్టియకపోయినా కట్టుకోలేని కామను. ఇంకొకటి ఎవరు కూడా మధ్యలో ఒక్కరికి దళారులకు డబ్బులు ఇవ్వకండి. గతంలో కూడా ఎవరికైనా డబ్బులు ఇస్తే కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. ఎవరైనా అంతకుముందు ఎవరైనా పైలు ఇస్తే కూడా వాళ్ళకి ఇచ్చినామని చెప్పండి. కక్కిపిద్దాం అంతోనా. ఈ మా పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నా కూడా మేము దానికి ఒప్పుకోం. పేదోళ్ళతోనే ఏదైనా మేము అందరం కూడా చెప్పినాం. ఇక్కడ మా పేర్లు ఎవరైనా చెప్తే కూడా ఇన్నక్కడ ఎవరు కూడా మీ భూములు మీకే వస్తాయి. మీ పట్టాలు మీకు ఇచ్చిస్తాం. మళ్ళీ ఇవ్వకపోతే రేపు మళ్ళీ మా గవర్నమెంట్ మేము వస్తాం. మీకు 200 పెన్షన్ 2000 చేస్తే నమ్మపోతుంది. 500 పెన్షన్ వికలాంగులకు 4000 చేస్తే నమ్మపోతుంది. ఇంటికాడ నల్ల పెడితే కూడా మమ్మల్ని నమ్మపోతుంది. ఇంటికాడ నల్ల పెట్టి బాత్రూమ్ అయినమ్మా మేము పేదల ప్రభుత్వం మాది. పేదల గురించి మేము ఉంటాం. పేదలకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు మేము ఉంటాం. ఇగనమ్మా నీ నష్టాన్ని వాళ్ళే కట్టించి ఇవ్వాలి. డిమాండ్ కరెంట్ ఉండే మా ఇంటికి కరెంట్ షాక్ వస్తుందని తీసి మన మీ ఇళ్లకు ఇల్లు కట్టించి ఇవ్వాలి. మీ ఇళ్లకు ఇల్లు కట్టించేయాలి. వేరే ఇండ్లు అందరూ కూలిపోయిన ధైర్యంతో ఉండండి. కూలిపోయిన వాళ్ళు ఇంటి పక్కల కొంత రూమ్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోండి. పక్కపక్కల ఇచ్చి కాపాడుకోండి. ఇక్కడ నేను కమ్యూనిటీ హాల్ కూడా కట్టించిన. ఎందుకు మీరు చిన్న చిన్న పెళ్లి చేసుకోవడానికి అవసరం పడుతుంది. కమ్యూనిటీ హాల్ కూడా కట్టించిన. మీ గురించి నీళ్ళు ఇచ్చిన, కరెంట్ ఇచ్చిన, మీకు అండగా ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన. వాళ్ళకు ఇల్లు కట్టించినాం. మీకు ఖాళీ పట్టాలు ఇచ్చినాం. వాళ్ళకి ఇళ్లతో పాటు కట్టించినాం. మీకు పట్టలు ఇస్తే మీరు కూలినా చేసి మీరు ఇల్లు కట్టుకున్నారు. ఇలా బిక్కు బిక్కుని పడుకుని వచ్చి వస్తుంది. మేము మాట్లాడతాము. ఇదో మా పేదోళ్ళ ఉసురుట్టిగా పోదు. ఇలా పేదోళ్ళని కళ్ళలో నీళ్ళు పెట్టించింది కదా. కళ్ళలో నీళ్ళు పెట్టించిన వాళ్ళ తరతరాలు ఎవరు బాగుపడరు. గుర్తుపెట్టుకోండి, ఎవరు బాగుపడరు. పట్టాలు ఒకవేళ పట్టాలు కాకపోతే కొత్త పట్టాలు ఇవ్వాలి తప్ప పేదోళ్ళ కాదని చూడండి.
గరీబుల్లా కదా కోటీశ్వరుడా ఏమైనా కోటీశ్వరుడు గుంజుకోండి. మీ కొరకు నేను నిరాకరించడానికి సిద్ధం. మీ గురించి వాళ్ళు ఎన్నిసార్లు మీరు ఎన్నిసార్లు ఉడతలు కూలగొట్టండి. ఇప్పుడు కట్టుకొని ఏం చేయండి, మన ప్లాస్టిక్ వేసుకొని ఉండండి. చెప్పండి, ఇగో మా ఇల్లు ఇట్లుండే, ఇల్లు నుంచి వీళ్ళు వచ్చి మాకు ఇంత పరిస్థితి ఇచ్చిందని చెప్పండి. గవర్నమెంట్ కట్టిస్తే సంతోషం, గవర్నమెంట్ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇదేం ప్రభుత్వం ఇది, ఇదేనా ఈ కోట్లేసి గవర్నమెంట్ ఇస్తే పేదలు గుంజని ఇచ్చింది అని చెప్పి అడుగుదాము. వినకపోతే రాబోయే ప్రభుత్వం మాదే, మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం మేము వస్తాం. మీకు బాగా ఇక్కడ మంచి ఇల్లు కట్టించి మీకు మళ్ళీ ఇట్లా ముట్టుకోకుండా చేస్తానండి. సార్ ఆటో మీద కొలుస్తుంది సార్, ఆటో అంతా దుఃఖైంది నాకు. ఆటోలోనే కూర్చో కూర్చో పండుగలు చూసి వాళ్ళు వచ్చి చూసిండ్రా? బయటకు వెళ్ళండి పడగొడతాం ఏమంటున్నారు. క్యాన్సర్ పేషెంట్ అంటే కూడా రండేస్తారు వాళ్ళు. లేకపోతే మీ బిడ్డ వాళ్ళు పడగొడతాం, ఏదైనా ఒకటి పడగొడతాం అంటున్నారు. వాళ్ళు పెళ్లికి పోయిండ్రు సార్, ఇప్పుడు 10 నిమిషాలు వస్తారంటే కూడా లేదు. కనీసం పాత ఇల్లు సార్, ఈ ట్యాక్సీ కడుతుంది, ఇంటి ట్యాక్సీ కడుతున్నాం అంటే కూడా వెళ్ళాం సార్. అది కూడా మేము వస్తున్నాం 10 నిమిషాలు ఉంటే కూడా భయపడము. ఏం చెప్తా మళ్ళీ మన గవర్నమెంట్ వస్తే మంచి గైడెన్స్ ఇస్తారు. కొంచెం తరపున లోపలికి అయిపోయింది మా పని. వీళ్ళు ఏడబడుకోవాలి చెప్పు, రాత్రి ఇప్పుడు ఏడబడుకోవాలి. ఇక అమ్మా ఆ మూలకు చిన్న కాగితం కప్పుకొని ఉన్నాను కానీ నేనే ఉన్నాను మాట్లాడుతూ మీకు పట్టణాలు పడేలా చూస్తాం. 200 పెన్షన్ 2000 చేస్తుంది, 500 వికలాంగులది 4000 చేస్తుంది, రోడ్లు వేస్తుంది, ఇంటికి నల్ల ఇస్తుంది. మమ్మల్ని నమ్మపోతుంది కాంగ్రెస్ అంటే కుంపలు కాంగ్రెస్ అంటే కుంపలు. ఈయన బొజ్జా నాయక్ వికలాంగుడు, భార్య పేరు బామిని, ఈమె హ్యాండిక్యాప్డ్. ఈ అమ్మాయికో కన్ను కనపడదు, ఈమె బిడ్డ 2 కళ్ళు కనపడవు. ఈమె చూడండి ఇంత కనికరాలు, ఇద్దరు 2 కళ్ళు కనపడవు. ఈమె ఈ బాబు ఏం పేరు బాబు? గణేష్. వీళ్ళ నాన్న హ్యాండిక్యాప్డ్, ఈయనకు కూడా 2 కళ్ళు కనపడవు. వీళ్ళ అక్క ఏం పేరు? శ్రీవాణి. ఈమె కూడా 2 కళ్ళు కనపడవు. నీ పేరమ్మా? బాలమణి. ఈమె హ్యాండిక్యాప్డ్. ముందు శివ అమ్మా అనిత. చూడండి దగ్గర 2 కళ్ళు కనపడవు. చూడండి ఈ కాలనీయే హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ కాలనీ. ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు, దళితులు, హ్యాండిక్యాప్డ్, బ్లైండ్. ఈమె 15 సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు. 15 సంవత్సరాల నుంచి ఈయనకు హౌస్ ట్యాక్స్ కడుతున్నాడు, నల్ల కడుతున్నాడు. గవర్నమెంట్ నల్లలు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, కరెంట్ బిల్ కడుతున్నాడు. ఈ అమ్మాయి 2 బిడ్డలు, వీళ్ళిద్దరు బిడ్డలు. ఈమె బిడ్డ. కాలనీలో ఉండే మొత్తం కూడా టోటల్ అందరు కూడా 100కు 100% బ్లైండ్, వికలాంగులు, పేద వర్గాల వాళ్ళు ఉండేటువంటి కాలనీల అర్ధరాత్రి 1 గంటకు ఫోన్లు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం గులగొట్టిందంటే ఇదేమన్నా బంజారాస్ లో, జూబ్లీస్ లో కోటీశ్వరులు ఉండేటువంటి కోట్లాధిపతుల వీళ్ళంతా ఇంత అన్యాయమా?
అసలు కనికరం ఎట్లా రాలేదు? వీళ్ళని చూస్తే ఏడు పెట్టుకు రాలేదు. వీళ్ళని చూస్తే 15 సంవత్సరాలు వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే ఈ చిన్న పిల్లని ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఈ చిన్న పిల్ల ఎక్కడ పోవాలా? ఇంత దారుణమా? 2 ఆడపిల్లలు, ఈమె ఎక్కడ పడుకోవాలా? 15 సంవత్సరాలు పైసా ఈమె 2 బిడ్డలకు 5,000 రూపాయల పెన్షన్ వస్తే 3,000 రూపాయల పెన్షన్ వస్తే 6,000 రూపాయల్లో 3,000 రూపాయల చిట్టేసి 3,000 రూపాయల ఆ వికలాంగుల పెన్షన్ ఒక పెన్షన్ దాచిపెట్టి ఇల్లు కట్టుకున్నా అని చెప్తుంది, రూమ్ వేసుకున్నా అని చెప్తుంది. మేము బతకడానికి పెన్షన్లు ఇచ్చి నీళ్లు ఇచ్చినాం, మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇది ఏం కక్షలు సాధింపు చర్య అని. వికలాంగులు కనికరం లేదా? ఇక్కడ ఉన్నటువంటి దళితుల పైన కనికరం లేదా? ఎక్కడ ఇదెంత ఇంత దుర్మార్గం ఇది? ఒక 2 రూమ్లు వేసుకున్నారు, ఒక్క రూము. ఇది నిన్నమని వేసుకునే కాదు, 15 సంవత్సరాల నుంచి ఉన్నాయి వీళ్ళకు. పట్టా సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా కోటీశ్వరులు ఉన్నారనుకో, కూలగొట్టండి, యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మీరు కూడా ఇండ్లు కట్టిస్తామని అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు కదా, ఇక్కడ కట్టించి ఇందిరమ్మ పేరు పెట్టండి, ఇందిరమ్మ కాలనీ పెట్టండి, అడిషనల్ గా డబ్బులు ఇవ్వండి. వీళ్ళందరినీ కూడా గృహలక్ష్మిలో కూడా అప్లై చేసుకోండి, ఇప్పిస్తామని చెప్పినాం మేము. కరెంటు లైన్లు వేసి, వాటర్ లైన్లు వేసి, కరెంటు బిల్లు కట్టి, మున్సిపల్ హౌస్ ట్యాక్సులు కట్టి 15 ఏళ్ల నుంచి ఉండేటువంటి నిరుపేదలను, బ్లైండ్లను, వికలాంగులను అర్ధరాత్రి మీరు కాల్ చేపించి ఎలగొడితే వీళ్ళను అడిగేటోడు ఎవ్వడు లేడని. ఇదేంది ఇది? ఒకవేళ గవర్నమెంట్ భూమి అనుకుందాము, ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకుందాము, ప్రభుత్వ భూమిలో పేదలకే కదా ఇచ్చేది. మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళకు ఇండ్లు ఉన్న వాళ్ళకు ఇల్లున్నాయా, పేదోళ్ళలో కాదని మీరు వెరిఫై చేసి వాళ్ళకు పట్టాలు ఇష్యూ చేయండి, వాళ్ళకే పట్టాలు ఇష్యూ చేయండి. మరి పట్టా పేపర్లు ఇచ్చిన తర్వాత ఎందుకు కొడుతున్నారు అడుగుతా ఉన్నాం. మళ్ళీ చూడండి, ఈ పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చింది. మరి ఇప్పుడు బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చింది. మరి ఇప్పుడు బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిండ్రు. మేము ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాటర్ లైన్ ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాము, నీళ్లు ఇచ్చినాం. మేము కరెంటు నీళ్లు ఇస్తే వాళ్ళు వాళ్ళ పైసలతో 2 రూమ్లు వేసుకొని బతుకున్నారు. మళ్ళా కూలగొట్టడంలా ఎంత దుర్మార్గం, పాపం తగులుతుందమ్మా. మిమ్మల్ని ఎవరైతే కూలగొట్టిందో ఖచ్చితంగా పాపం తగులుతుంది. పేదల్లో ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. దీనిలో కారకులైన ఊర్లలో చిన్న పొలాలు అమ్ముకొని వికలాంగులు గుడ్డి పాపం కళ్ళు కనిపి భగవంతుడే వీళ్లకు చూడు ఎంత దుర్మార్గమో. ఆగమ్మా కాదు, వాళ్ళు చెప్తుంటే వికలాంగుల పెన్షన్ తోన దాచిపెట్టుకుని ఇల్లు కట్టుకున్నామని చెప్తుంటే, వికలాంగుల పెన్షన్ పైసలతో కట్టుకుని ఇళ్లను కూల్ చేస్తే కలెక్టర్ గారన్నా చూసి కూలగొట్టమని ఇన్ని ఇండ్లు 70 ఇండ్లు కూలగొడుతున్నప్పుడు మరి ఈ ఇండ్లు వాటర్ లైన్ ఎందుకు వేసిండ్రు, కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు, అప్పుడు కట్టేటప్పుడు ఏం చేసిండ్రు, పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు, పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వకపోతే కట్టుకున్నారు. గీలమే నా ప్రతాపము వికలాంగుల మీదనా? ఇగో మీరు భయపడకండి, భగవంతుడు అంటూ ఉన్నాడు. మేము అధికారంలో ఉన్నప్పుడు పేదోళ్ళు ఇల్లు కూల్చలేదు, మేము సాయం చేసినాం. ఇక్కడ మరి దీని వెనకాల ఎవరు ఈ వికలాంగుల బ్లైండ్ కాలనీ ఎవరు కూలకొట్టడానికి ఎవరు ప్రోద్బలం చేసిండ్రో భగవంతుడు శిక్షిస్తాడు. ఒకటి మళ్ళీ మేము వస్తాం, 100కు 100% మీకు ఇండ్లు కట్టించి సిమెంట్ రోడ్లు వేసి మీకు బ్రహ్మాండంగా చేస్తాం. ఇప్పటికైనా
కలెక్టర్ గారు వచ్చి చూసి వెరిఫై చేసి ముఖ్యమంత్రి గారు సొంతం జిల్లాలో ఇట్లా వికలాంగుల పైన దళితుల పైన దాడి జరిగి బయటపడేస్తే మరి మీరు వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయించి పట్టాలు లేకపోతే వాళ్ళకి పట్టాలు ఇవ్వండి, పట్టాలు ఉంటే వాళ్ళకి నష్టపరిహారం కట్టించి మళ్ళీ ఇండ్లు కట్టించి ఇవ్వాలి, వాళ్ళకి యాజ్టీజ్గా మళ్ళీ ఇండ్లు కట్టించి రోడ్లు వేసి వాళ్ళకి అప్పచెప్పాలా. లేనట్లయితే ఖచ్చితంగా వీళ్ళ ఉసురు గ్యారెంటీగా తగులుతుంది. మీరు కట్టియకపోతే మీరు ధైర్యంగా ఉండండి, మళ్ళీ మేము వస్తాం, 100% మేము కట్టిస్తాం. దీనికి కారకులైన వాళ్ళ మీద కూడా ఎవరైతే అధికారులు అత్యుత్సాహంతో చేసినారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం ఉన్నది పేదల గురించి. పట్టాలు లేవు అనుకున్నాం, ఇద్దరికో ముగ్గురు అనుకో, లేకపోతే వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. అసలు అందరికి పట్టాలే ఉన్నాయి కదా. మీరు వెరిఫై చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, విచారణ చేయకుండా అర్ధరాత్రి 100 మంది వచ్చి పోలీస్ సిబ్బందితో ఉరికొచ్చి జేసీలు పెట్టి టపా 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 కూల్చేస్తే ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. వర్షాకాలం మేము కూర్చొని ఇట్లా మాకు దారి లేదు సార్. మేము ప్రభుత్వాన్ని కలెక్టర్ గారికి మేము చెప్తున్నాము, వీళ్ళకి పునరావాసం కలిగించండి. జనరల్ గా పేదోళ్ళు గుడిసెల దగ్గర వర్షాలు పడ్డాయంటే తీసుకుపోయి పంచాలు పెట్టి భోజనం చేపిస్తాం, తిండి పెడతారు, బట్టలు ఇస్తారు. కానీ గీల పైన నీవు అనుకుంటున్నా మీకు అర్థమైతే లేదు. గ్రాండ్ బాబు మేము కట్టుకొని ఇట్లా ఒక 15 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు వరకు మాకు ఈ పరిస్థితి కాలేదు. ఇప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఇట్లా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా కులగొట్టిండ్రు సార్. మాకు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నాం. మేము ఇట్లా పరిస్థితిలో ఉన్నది. ఇట్లా 2 ఆడపిల్లలు మాకు ఏదో అప్పును సప్పును చేసి కట్టుకున్న ఇల్లుకు మాకు ఏది లేకుండా చేసిండ్రు సార్. మాకు అన్యాయంగా చేసిండ్రు. నా పేరు బొజ్జు నాయక్ సార్. మా ఇంట్లో సామాన్లు కూడా అట్లే ఉన్నాయి సార్. బియ్యము, బట్టలు, కొనుక్కునే దుప్పట్లు, అన్ని సామాన్లు కూడా అట్లే ఉన్నాయి. సిలిండర్ కూడా బయటనే అట్లనే ఉన్నాయి. అన్ని సామాన్లు ఉన్నాక అల్లి అలా పల్లగొడితే ఎట్లా సార్? మాకు మరి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయినా పుల్లగొట్టాలి కదా. మాకు 2 ఆడపిల్లలే, మేము ఏడ పండుకోవాలి, ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాల నుంచి రానే లేదు లెటర్, ఇప్పుడు కూడా ఇయ్యలేదు. ఇప్పుడు ఎట్లా గుల్లగొట్టిండ్రు? మాకు ఎట్లా పండుకోవాలి? మేము ఏం చేయాలి? ఏ రోడ్డు మీద పండుకోవాలన్నా, ఏడ పండుకోవాలి? పిల్లలకు స్నానానికి ఏం చేయాలి? మేము మా ఇంటి ట్యాక్స్ కూడా కట్టినాం, మాకు నల్ల బిల్లు ఉంది, మా కరెంటు ఉంది, అన్ని ఉంది. మాది ఏంది లేనిది కూడా ఏం లేదు. ఎందుకు కుల్లగొట్టిండ్రు? మాకు అదే అర్థం అయితే లేదు. నైట్ పూట వచ్చి కుల్లగొట్టాడితే ఇది పద్ధతి కాదు. కూడా బ్లైండ్, ఇద్దరు బిడ్డ కూడా బ్లైండ్. బిడ్డ ఏడుంది? కట్టుకొని ఇల్లు పింఛింది నా బిడ్డ. ఒకరు ఇంటికి చేసుకుని ఒకరు మీ ఇద్దరమ్మ కట్టుకొని ఉండింటికి సార్. రాత్రికి వచ్చి ఏమి చెప్పకుండా పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళని బయటికి దొబ్బి అంతా దాంట్లో కూల ఓటీ పెట్టిండు సార్. ఎందుకు ఇట్లా అడిగితే పోలీసులు ధర్మి కొట్టే దాపుకున్నాం సార్. మేము ఎవరు లేము మాట అని మాకు భయం అయ్యి అక్కడ పోయి దాపుకున్నాం సార్. నా బిడ్డకు చిన్నజీరో స్వామి మందిరంలో బ్లాండ్ ఆడ చదువుతుంది సార్. నేను బ్లాండే సార్. మా అమ్మవాడు నాకు 3 పిల్లలు, ఆడపిల్లలు, ఒక కొడుకు. వాళ్ళు అక్కడనే ఉండరు, నేను నా బిడ్డ ఇక్కడనే ఉండం సార్. మాకు ఏం ఆధారం లేదు, భూమి లేదు, ఏం లేదు సార్. ఇల్లు తప్ప ఇప్పుడు ఏడ ఉండాలి? వండుకొని తిన్నిక కూడా ఏరే వాళ్ళకి తానం పెడితే తిని ఉండం సార్. మాకు ఎవరు పెడతారు? రోజు ఎవరు పెడతారు? మేము ఏడు ఉండాలి? కిరాయిన్లు కట్టలేము సార్. మేము ఏడ ఉండాలి? ఏడ గురి చేసుకొని ఉంది, ఏడు ఉంది. మీ నైట్ 7 ఉన్నా భయం ఉంది సార్.